మనం మాట్లాడితే సంబంధాలు కలిపే విధంగా మాట్లాడాలి, సంబంధాలు తెంచే విధంగా మాట్లాడకూడదు. మన మాట వల్ల మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. మనం మాట్లాడితే నష్టం జరుగుతుంది అనిపిస్తే మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. కాబట్టి మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జరిగినటువంటి మొత్తం సంఘటన, ఈ మొత్తం విషయాన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుంది? మాట గనక ఒకసారి వదిలితే తిరిగి రాదు. బంధం తెగిపోతే తిరిగి రావటం కష్టము. అదే మాట ఒకసారి జారిపోతే తిరిగి రావడం చాలా కష్టము. నీళ్లను వదిలేస్తుంటారు, వృధా చేస్తుంటారు. తిరిగి ఎక్కడ సంపాదిస్తాం చెప్పండి? ఒకసారి మాటలు వదిలేస్తున్నాం, తిరిగి ఎలా వస్తాయి? ఒక్కసారి ఒక వ్యక్తిని హట్ చేసాము, బాధ పెట్టాము అంటే తిరిగి దానికి రిపేర్ ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఒక దెబ్బ కొట్టాం, తిరిగి వస్తుందా? ఒక మాట అనేసాం, తిరిగి వస్తుందా? కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడాలి. చాలామంది యొక్క అలవాటు ఏంటంటే తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, తొందరగా మాటలు అనేస్తుంటారు. ఒక మనిషి యొక్క హ్యాబిట్గా మారిపోయి ఉంటుంది. మన హ్యాబిట్స్ అనేవి మన ఫ్యూచర్ని నిర్ణయించబోతున్నాయి. కాబట్టి నేను మీ అందరికీ చెప్పే